టు మజా డైరీ ఫామ్. ఈ రోజు అయితే మన డైరీ ఫామ్ లో కొత్త లోడ్ అయితే వచ్చింది. ఆ లోడ్ గురించి తెలుసుకుందాం ఒకసారి మనం. అస్సలాముఅలైకుం మజర్ భాయ్. వాలేకుమ్ అస్సలాం. ఈ రోజు మన డైరీ ఫామ్ లో ఏ గేదెలు వచ్చినాయి మన డైరీ ఫామ్? ఈ రోజు అయితే హర్యానా ఒక లోడ్ వచ్చి ఉన్నది. ఇది హై క్వాలిటీ హై రేంజ్ బర్రెల్. ఓకే ఓకే, సో దాదాపు క్వాలిటీ తీసుకోమని కూడా ఉన్నారు. మంచి క్వాలిటీ బర్రెలు కూడా కావాలి అని చెప్తారు. రేట్ గురించి ఏమి ఉండదు. అట్లాంటి క్వాలిటీ అంటే ఈ రోజు టైం కు 8, 9, 10 లీటర్స్ వచ్చే క్వాలిటీ అయితే ఈ రోజు వచ్చే దానికి క్వాలిటీ అందం పద్దు కూడా చూడండి. ఓకే, ఇక్కడ కూడా టీట్స్ గ్యాప్ లో చూడండి. బాడీ కూడా చూడొచ్చు, స్ట్రక్చర్ కూడా చూడొచ్చు. మంచి క్వాలిటీ గేదెలు కావాలి అంటే ఈ రోజు అయితే మన దగ్గర వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను అంటే ముర్రాకి సంబంధించిన గేదెలలో రింగ్ కూడా బయటికి ఉంటది, లోపలికి ఉంటది. అలాంటి గేదెలు కూడా గుర్తుపట్టవచ్చా, లేకపోతే బయటికి ఉన్న కొమ్ము కూడా ముర్రా అనొచ్చా? యాక్చువల్ గా అంటే సిమన్ అయితే ఆల్ ఓవర్ ఇండియా ఉన్నది ముర్రాది. మీరు ఎక్కడైనా వెళ్తే కూడా మీకు రింగ్స్ దీనికి దానికి లేదు. యాక్చువల్ గా అంటే మీరు హర్యానా మీకు తెలిసే ఉండాలి. నాకు అయితే 30 years నుంచి హర్యానా తెలిసే ఉన్నాయి. అక్కడ ఫార్మర్స్ తెలిసే ఉన్నారు, అక్కడ బ్రీడర్స్ ఎవర్స్ ఉన్నారు, అది కూడా నాకు తెలిసే ఉన్నది. సో దాని ప్రకారం అయితే మదర్ డైరీ ఫామ్, నా ఉద్దేశం అంటే మదర్ డైరీ ఫామ్ లో ఏమన్నది అంటే క్వాలిటీ బర్రెలు ఎవరైనా ఇవ్వాలి, మంచి పాలు ఇచ్చేది గిడ్డలు ఇవ్వాలి, జెన్యూన్ ప్యూర్ క్వాలిటీ బెఫెలోస్ ఇవ్వాలి అని. ఓకే, సో ప్రతి బర్రెకి ఈ లోడ్ లో అయితే చూస్తేను క్వాలిటీకి ఏ కాంప్రమైజ్ చేయలేదు. ఓకే, నా దగ్గర మొత్తం టైప్ లో కస్టమర్స్ ఉన్నారు. ఒక చిన్న రైతులు వచ్చాడు, ఆయనకు బనీ ఇస్తాం మనం తక్కువ రేట్ లో. కొంచెం మీడియం మిడిల్ వస్తే వాళ్ళకు ముర్రా, బనీ, జాఫరాబాద్ ఇస్తాం. మంచి క్వాలిటీ కూడా కావాలి అంటే మంచి క్వాలిటీ ఇచ్చే కూడా మన దగ్గర బర్రెలు ఉన్నాయి. ఈ క్వాలిటీ చూస్తే ఎవరు వెళ్ళడు. అవును సార్, ఈ రోజు వచ్చిన గేదెల్లో టాప్ మోస్ట్ గేదెలు అయితే వచ్చినాయి మన డైరీ ఫామ్. మొత్తం టాపే తీసుకొచ్చినాయి. పాలు మంచిగా, నేను ఎక్కువ మాట అంటే లేదు, మంచి పాలు ఇచ్చే గేదెలు ఉన్నది. ఆయన ఎవరైనా తీసుకుపోయి పిండిగానే తర్వాత తెలుస్తాయి. పద్దు సైజ్ కూడా చూడొచ్చు, ఎంత పెద్ద పద్దు ఉన్నది. దానికి టీట్స్ లో గ్యాప్ కూడా చూడొచ్చు, బాడీ స్ట్రక్చర్ కూడా చూడొచ్చు, దానికి ముఖం కూడా చూడొచ్చు. క్వాలిటీ అంటే క్వాలిటీ. క్వాలిటీ చూడండి. ఇట్లాంటి ఇప్పుడు బర్రెలు కనిపించాలి అంటే కష్టం. ఇప్పుడు ఈ రోజు 7.5, 8, 8.5, 9 లీటర్స్ దాకా ఇచ్చే బర్రెలు ఉంటాయి తమ్ముడు. తింటేనే మంచి ఉండాలి ఈ క్వాలిటీకి. అర్థమైంది సార్? క్వాలిటీ ఎలా అయితే ఏం నేను తెస్తే ఉంటా. ప్రతి నెలలో టాప్ క్వాలిటీ గిజలు కూడా నేను మొత్తం తెప్పిస్తా. ఎందుకంటే టాప్ క్వాలిటీ తీసుకుపోయే మనిషి మన దగ్గర ఎక్కువ క్లయింట్స్ ఉన్నారు. డబ్బులు క్వాలిటీ ఇచ్చారు, కానీ క్వాలిటీ కావాలి, పాయింట్స్ కావాలి. అసలు సరే, ఇప్పుడైతే నేను మనకి అడిగే క్వశ్చన్స్ అయితే చాలా మంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. హర్యానా వెళ్తే అక్కడ బ్రీడర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరనే ఒకవేళ మనకి ఇలాంటి క్వాలిటీ దొరుకుతా, లేకపోతే అక్కడ లోకల్ కూడా రైతులు అంటే మీకు అనుభవం లేకపోతే ఎక్కడైనా వెళ్తే నీకు ఏం తెలుస్తాయి తమ్ముడు? అనుభవం ఉండాలి. ఈజీ పని కాదు పర్చేసింగ్. ఎక్స్పీరియన్స్ ఉంటేనే కాదు, ఎక్కడైనా పోయి కూడా కొనవచ్చు, దానికి ఏం లేదు. అక్కడ కూడా జనాలు ఏం చూపిస్తారు అది కూడా మీకు అనుభవం ఉండాలి. బర్రె కొనడానికి వెళ్ళినావు, నువ్వు ఒక బ్రీడ్ మంచి తీసుకురావాలి అంటే నువ్వు నాకు 1,10,000, 1,20,000, 1,30,000 కావాలంటే దొరకదు. 2 lakhs, 2 lakhs, 2.5 lakhs, 3 lakhs, 3.5 lakhs అక్కడే దొరుకుతాయి బ్రీడర్స్ దగ్గర. వాళ్ళు డెవలప్ చేసే దానికి కస్టమ్ కి మినిమం ఆ రేంజ్ లో దొరుకుతాయి. మీకు ఉన్నది తక్కువలో కావాలి, నువ్వు బ్రీడర్ దగ్గర అంటే ఏం బర్రెలు తీసుకొస్తావు, అట్లానే రిటర్న్ వస్తావు. 20-30 ఖర్చా చేసి రిటర్న్ వస్తావు. అవును సార్, డబ్బులు మంచి చేయడానికి రెడీ ఉంటే, మంచి క్వాలిటీ తీసుకోవడానికి రెడీ ఉంటే ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ లో కూడా చూసాను, వాళ్ళ దగ్గర కూడా 6 lakhs, 7 lakhs అలాంటి గేదెలు కూడా తమ్ముడు. అక్కడే వాళ్ళే కొనుక్కుంటారు. నేను డబ్బులు పెట్టడానికి 10 సార్లు కాదు 1000 సార్లు ఆలోచిస్తాం. కానీ వాళ్ళకు బ్రీడ్ తెలుసు, వాడు ఎంత డెవలప్ చేశారు. మదర్ ఫస్ట్ లాక్టేషన్ లో ఒక బర్రె ఎంత ఇచ్చింది, సెకండ్ లాక్టేషన్ లో ఎంత ఇస్తాయి, థర్డ్ లాక్టేషన్ లో కూడా. మేము కూడా ఎక్కడెక్కడ వెళ్తాం, వాళ్ళ దగ్గర కూడా మంచి మంచి బ్రీడ్ వాళ్ళు 7 lakhs లో కూడా అమ్ముతున్నారు, 8 lakhs లో కూడా అమ్ముతున్నారు, 5 lakhs, 6 lakhs. అది నార్మలే మంచి బ్రీడ్ ఉంటే. కానీ ఇక్కడ మనం అంత డబ్బులు పెట్టలేము. అదే మన దగ్గర ఆలోచిస్తారు. దూసరా
సో ఇది మన ఇష్టం ప్రకారం మన ఎట్లా బర్రెలు ఉంచాలి దాని ప్రకారం. లాస్ట్ టైం కూడా ఇట్లాంటివి మనం తీసుకొచ్చినాం. ఆయన కూడా ఒక ఆయన 5 బఫెలో తీసుకుపోయారు. ఆయన డబ్బులు ఆలోచించలేదు, క్వాలిటీనే కావాలి అని క్వాలిటీ డబ్బులు పెట్టి తీసుకుపోయినారు. అవును సార్, మన ఛానల్లో కూడా వీడియో ఉంది. అవును, పెట్టేటేమో 10కి వచ్చారు, 5 తీసుకున్నారు. అవును. బర్రెలు క్వాలిటీ ప్రకారం లేట్ ఉంటాయి తమ్ముడు. బర్రెలు చెత్త ఇది స్క్రాప్ తీసుకొచ్చి ₹1,00,000, ₹1,20,000, ₹30,00,000, ₹40,000 అది ఇస్తే ఏం అది పని. సెకండ్ లాక్టేషన్ లో డబ్బులు ఎక్కువ పడతాయి, పాలు కూడా మంచిగా ఇస్తాయి. నీ దగ్గర ఒక 5-10 సంవత్సరం నువ్వు ఉంచుకొని మళ్ళీ వినిపిస్తే ఎంత పెద్దగా అవుతావు, తొందరగా అవుతావు పెద్దగా. ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్, 10 గేదెలు తీసుకున్నా అంతే వాల్యూమ్, 5 గేదెలు తీసుకున్నా అంతే వాల్యూమ్, ఖర్చు అయితే అంతే అవుతుంది. కానీ 5 గేదెల్లో మనకి ఫీడింగ్ ఎక్కువ ఖర్చు అయ్యి కాదు. 2 బర్రెలు మేపితే నీకు ఖర్చు ఎక్కువ అవుతాయి. ఒక్క బర్రె పాలు ఎక్కువ ఇచ్చేది మేపుకుంటే నీకు ఖర్చులు కూడా తగ్గుతాయి కాదు. దానికి మీకు 210 అయితే దీనికి 300 అయితే నీకు ఖర్చులు ఏం ప్రాబ్లం ఉన్నది. దానికి 2 తినిపిస్తే 400 అవుతుంది కదా. అవును సార్. సో అక్కడ కూడా డిఫరెన్స్ అవుతాయి కాదు. హెవీ మిల్కర్స్ జాఫరాబాద్ వెళ్తే 20 లీటర్స్ ప్లస్ ఎంత ఎక్కువ తినిపిస్తున్నావు, ₹50 టైంకు ఎక్కువ తినిపించవచ్చు. హెవీగా ఉన్నంత మాత్రాన అది కూర్చోబెట్టి తినిపిస్తే అంత తినవే అసలు. ఇది కూడా చూడండి, ఇది ఏ లాక్టేషన్ లో ఉంటుంది సార్? ఇది ఫస్ట్ లాక్టేషన్. ఫస్ట్ లాక్టేషన్ అయితే మన దగ్గర ఇంత హెవీ సైజ్ అయితే రాదు కదా సార్. మన ఫస్ట్ లాక్టేషన్ మన లోకాలిటీలో మాట్లాడుకున్నట్టు అయితే ఇది క్వాలిటీస్ ఉంటాయి. మదర్ మిల్కింగ్ పాతది ఏమున్నది, దాని మతలబ్ ఎంత ఇచ్చింది, దాని ప్రకారం దానికి పుట్టిన తర్వాత ఫస్ట్ లాక్టేషన్ లో తీసుకోవాలి అంటే ఆ క్వాలిటీ మనకు తెలుసు. ఇది ఫస్ట్ లాక్టేషన్ లో 14 లీటర్స్ ప్లస్ ఇస్తాయి. సెకండ్ లాక్టేషన్ లో 18 లీటర్స్ పైననే వెళ్ళిపోతాయి. అది మదర్ రికార్డ్ కూడా తెలిసే ఉంటాయి, మళ్ళీ నాయన రికార్డ్ కూడా తెలిసి ఉండే, బుల్ రికార్డ్ కూడా ఏమున్నది, దాని పుట్టిన పెరిగిన బర్రెలకి అది మొత్తం రికార్డ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, రైతుల దగ్గర. అంటే నార్మల్ రైతు కూడా రికార్డ్స్ కంపల్సరీ అక్కడ మెయింటైన్ చేస్తారు. యాక్చువల్ గా అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ బర్రెల మీద, పెంచాలి, పుట్టించి ఇంతలో అమ్మాలి. వాడు ఒక దూడ పుట్టినప్పుడు చెప్తాడు నాకు, నేను ఇది దీనికి పుట్టిన దానికి నేను 10 lakhs లో అమ్ముతా, 9 lakhs లో అమ్ముతాను. అంటే అక్కడ చూసినట్టయితే క్వాలిటీ మెయిన్, పాలు అంత కేర్ చేయరు వాళ్ళు. పాలు కూడా ఇస్తాయి తమ్ముడు, కానీ క్వాలిటీ ఉంటే ఒక ఏమున్నది అంటే మంచి బర్రెలు ఉండాలి, మన దగ్గర కూడా ఒక మంచి బ్రీడ్ ఉండాలి. తీసుకోపోయినాక అది కూడా మంచిగా కూడా అనిపించాలి. 10 మనుషులు వస్తారు, మనం ఎట్లా మెయింటైన్ చేస్తారు అది కూడా మనకు ఉంటాయి కాదు. ఒక మన డైరీలో ఎవరైనా వస్తే మంచి క్వాలిటీ బర్రెలు ఉండాలి అని ఉంటాయి కాదు. లాభం కూడా తీసుకుంటున్నాం, పేరు కూడా తీసుకుంటున్నాం. అరే మంచి క్వాలిటీ పెట్టే మంచి తీసుకొచ్చి బర్రెలు అని. ఓకే, లేక దూసరి మీరు చెప్పిన దానికి చూసినట్టయితే ఇప్పుడు మన దగ్గర చూసినట్టయితే ఒక దూడకి 1 లీటర్ కూడా వదిలేని పరిస్థితి ఉంటది. లేదు, ఇట్లాంటి బర్రెలకు మేపాలి అంతా చేయాలి అంటే వాళ్ళు డెఫినెట్ గా 2 సన్నలు తాకిపిస్తారు. కానీ మనకు అంత ఫీజేబుల్ లేదు. మనం అందరూ ఈ ఫీల్డ్ లో వస్తున్నాం అంటే మనం లాభం కోసమే వస్తున్నాం. పాలమ్మి ఏమైనా లాభం తీసుకోవాలి అని వస్తున్నాం. మన దగ్గర అంత డబ్బులు కూడా లేదు మనం ఒక షాప్ చేయడానికి. సో బర్రెలు తీసుకుంటే మంచి క్వాలిటీ, మంచి పాలు ఇచ్చే తీసుకుంటే మంచిగా ఉన్నది. ఇది ఎన్నో లాక్టేషన్ ఉంటుంది సార్? ఇది కూడా ఫస్ట్ లాక్టేషన్. ఇది ఫస్ట్ లాక్టేషన్. ఆల్మోస్ట్ మన ఇప్పుడు ఈ లోడ్ అయితే మనకు ఫస్ట్, సెకండ్, 2-3 ఫస్ట్ లాక్టేషన్ ఉన్నది, దాని తర్వాత సెకండ్ లాక్టేషన్. ఓకే ఓకే సార్, చూద్దాం అన్ని ఒకసారి వెళ్ళి లోపలనే చూద్దాం ఒకసారి. ఓకే సార్, ఇది చూసుకున్నట్టయితే గేదెలు చూస్తున్నాం కదా సార్. ఇప్పుడు అడ్డర్ క్వాలిటీ చూసుకున్నా, ఏం చూసుకున్నా అయితే హైలైట్ క్వాలిటీ ఉంది. ఇప్పుడు ఈ మన లోడ్లో వచ్చిన గేదెలలో చూసుకుంటే ఆల్మోస్ట్ మన ప్రైస్కి ఎవరైతే క్యాల్కులేట్ చేయరు, ఎందుకంటే క్వాలిటీ మెయిన్. అక్కడ చూసుకున్నట్టయితే క్వాలిటీకి తీసుకో మనిషి మన దగ్గర కూడా చాలా ఉన్నది. ఒక్కటి మాట చెప్తానే, మన దగ్గర ఎవరైనా ట్రేడింగ్ చేస్తున్నారంటే వాళ్ళకి ఎక్కువ భయం ఏమంటే, అరే తక్కువలో బర్రెలు తీసుకోవాలి, తీసుకొస్తే ఎక్కువ అమ్మిపోతాయి, ఎక్కువ క్వాలిటీకి చూస్తే ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకొస్తే అది బర్రెలు అమ్మడానికి కష్టం అవుతాయి అనుకుంటారు. కానీ మనది ఆపోజిటే ఉన్నది. మనం క్వాలిటీ బర్రెలే తీసుకొస్తాం, క్వాలిటీ పాలిచ్చే బర్రెలు తీసుకొస్తాం, హెవీ మిల్కర్సే తీసుకొస్తాం. దానికి రేట్స్ కూడా ఉంటాయి. సో అందరికీ అంటే ఎక్కువ కూడా అమ్ముతున్నాం అంటే మనమే అమ్ముతున్నాం. క్వాలిటీ తీసుకో మంచి ఎక్కువ ఉన్నది. ట్రేడర్కి ఒక భయం ఉండకూడదు. ఎప్పుడైనా బర్రె కొనినప్పుడు మంచి బర్రె తీసుకురావాలి, మంచి బర్రెలు ఇస్తేనే
ఎక్కువ మంది వస్తారు, మంచి ఆ పేరు కూడా ఉంటాయండి. అవును. ఓకే, రిటర్న్ ఏమి ఉండదు దాంట్లో. ఇది మంచి క్వాలిటీ తీసుకోకపోతే సరిగా తినిపిస్తే ఆయనకు పాలు డెఫినెట్గా ఇస్తాయి. చిన్న చిన్న బర్రెలు తీసుకొచ్చినాం ఏమైనా ఉన్నది అది 60 లక్ష 1,30,000 1,40,000 అమ్ముతున్నాం అంటే అది ఫీజిబుల్ కాదు. కొంచెం రేట్ ఉంటే కూడా క్వాలిటీ ఉండాలి. ఇప్పుడు క్వాలిటీ బర్రెలు ఎవరైనా ముర్రా కావాలి అంటే ఏ దారి ఉన్నది చెప్పు? ఓన్లీ మదర్ డైరీ ఫామ్. క్వాలిటీ బర్రెలు ముర్రాలో కావాలి అంటే, జెన్యూన్ బ్రీడ్ కావాలి అంటే మదర్ డైరీ ఫామ్ వదిలేసి ఏ బ్రీడ్ లేదు, ఏ జగ లేదు. అరే నేను ఇక్కడ నుంచి అక్కడ నుంచి హర్యానా పేరు చెప్పి చిన్న చిన్న బర్రెలు తీసుకొచ్చి అక్కడ నుంచి అది 4 లీటర్ 4.5 కూడా టైంకు ఇయ్యదు, ఆ బర్రెలు చూపించి ముర్రా అని అమ్ముతున్నారంటే అది వేస్ట్. ఇట్లాంటివి అమ్మండి, ఎందుకు లేదు? కస్టమర్ బేస్ ఉన్నది. ఈరోజు చూస్తున్నాం, రేపు ఉంటే ఎల్లుండే ఉంటే ఉండదు ఇది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒకసారి అన్ని గేదెలు ఇప్పి చూపిస్తాం మన సబ్స్క్రైబర్స్కి అందరికీ. క్వాలిటీ సార్ చల్ ఠీక్. చూస్తున్నారు కదా, ఇది మార్నింగ్ దిగిన లోడ్. ఇది అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు మనం ఎలా ఉందో. హెవీ సైజ్ గుమాలీజీ భయ్య, గుమాలీజీ సైజ్ కూడా చూసుకోవచ్చు, రింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు. నిప్పల్స్ గ్యాప్ కూడా చూసుకోండి. అడ్డర్ క్వాలిటీ చూడండి ఎలా ఉందో. ఈ గేదె చూస్తున్నారు, చూసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ రెండో గేదె ఇది. మనకి అయితే ఇప్పుడు వచ్చే 10 గేదెలు అయితే వచ్చినాయి. అన్నీ కూడా హై క్వాలిటీలో ఉన్నాయి. అడ్డర్ సైజ్ కూడా చూసుకోవచ్చు మనం ఎలా ఉందో.